షాంపూస్ మార్చారు, ఆయిల్స్ మార్చారు, కెరోటిన్ బూటాక్స్ లాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, అయినా హెయిర్ ఫాల్ తగ్గట్లేదు. రూట్ కాజ్ తెలియకుండా ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఏం లాభం? డోంట్ బ్లేమ్ ప్రోడక్ట్స్, ఫోకస్ ఆన్ రూట్ కాజ్. అసలు హెయిర్ ఫాల్ దేనికి అవ్వచ్చు? న్యూట్రిషన్ డెఫిషియన్సీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, స్ట్రెస్, జెనెటిక్స్. హెయిర్ గ్రోతింగ్లో కూడా ఒక సైకిల్ ఉంటుందనే విషయం మీకు తెలుసా? గ్రోతింగ్ ఫేజు, ట్రాన్సిషన్స్ ఫేజు, రెస్టింగ్ ఫేజు, షెడ్డింగ్ ఫేజ్. రెస్టింగ్ ఫేజ్ నుంచి షెడ్డింగ్ ఫేజ్కి వెళ్ళడానికి ఒక 2 to 3 months పడుతుంది. ఈ టైంలో మన పాత హెయిర్ అనేది ఊడిపోయి కొత్త హెయిర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. బట్ ఈ టైంలో కానీ మనం స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే కార్టిసాల్ అనే హార్మోన్ ప్రభావం వల్ల మన పాత హెయిర్ అనేది ఊడిపోయి సరిగ్గా మెచ్యూర్ అవ్వలేని హెయిర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఫీమేల్స్లో అయితే థైరాయిడ్, పీసీఓడి, ప్రెగ్నెన్సీ తర్వాత నెలసరి ఆగిపోయే టైంలో కూడా ఈస్ట్రోజెన్, ప్రొజెస్ట్రాన్, ఆండ్రోజెన్ ప్రభావం వల్ల హెయిర్ ఫాల్ అనేది స్ప్లిట్ అవ్వడం, హెయిర్ ఫాలింగ్ బల్బ్ నుంచి కూడా అయిపోతూ ఉండడం లాంటి సింటమ్స్ చూస్తూ ఉంటాం. ఇదంతా కాదు సార్, మాకు ఒక మంచి హెయిర్ ఫాల్కి సొల్యూషన్ చెప్పండి అంటారా? మన దగ్గర ఉండే 3 అస్త్రాలు రాముడి బాణంలా పనిచేస్తాయి. అవేంటో తెలియాలంటే ఫాలో చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.